హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వేదాంశ్వీన. ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా వేదాంశ్ని అయితే వాళ్ళ పప్ప అయితే స్కూల్కి తీసుకెళ్తున్నాడు అనమాట. వేదాంశ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఏమేం పనులు చేసుకుంటాను, ఈ డే మొత్తము ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇంకా ఈ వేదాంశ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత 2 డేస్ నుంచి అయితే బట్టలు అయితే ఉతికేయట్లేదు. అందుకని చాలా బట్టలు ఉన్నాయి. ఫస్ట్ అయితే బట్టలన్నీ నానబెట్టిస్తున్నాను అనమాట. ఇంకా 2 బకెట్లు అయితే అవుతాయేమో బట్టలు. 2 డేస్ నుంచి అయితే బట్టలు అయితే అసలు ఉతకలేదు. మా ఆయన చెప్తూనే ఉంటాడు, నువ్వు అన్ని పనులు చేస్తావు కానీ బట్టలు ఉతికేది పోస్ట్ పోన్ చేస్తావు, చాలా బట్టలు అయితే ఉతికి అని చెప్తూనే ఉన్నాడు. ఇంకా నేనైతే మండే రోజు పూజ భక్షాలు అవి చేసే వరకే ఇంకా టైం అంతా అయిపోయింది. ఇంకా నిన్న మంగళవారం రోజు అయితే ఏదో పని మీద బయటికి అయితే వెళ్ళాము. ఇంకా లేట్ అయింది, అందుకని అయితే ఇంకా బట్టలు అయితే ఉతకలేదు. చాలా బట్టలు ఉన్నవి. ఇంకా నిన్న కొన్ని మిరపకాయలు కూడా అన్ని తొడిమేలు తీసామన్నమాట. ఇంకా అందుకే అది టైం అయితే అడ్జస్ట్ కాలేదు. బట్టలు అయితే ఉతకాలనిపించలేదు, కొంచెం బద్ధకంగా కూడా ఉండే ఇంకా అందుకని బట్టలు అయితే ఉతకలేదు. అందుకు చాలా బట్టలు అయితే ఉన్నాయి. అన్నీ తడిపేస్తే 2 బకెట్లు అయిపోయాయి. ఇంకా తర్వాత మిరపకాయలు అయితే పక్కల వాళ్ళ పైన మేడ పైన అయితే పెట్టేసి వచ్చాను. కొంచెం ఎండగా ఉంది, ఇంకా అక్కడ పెడితే కొంచెం ఆరుతాయని అక్కడైతే పెట్టేసి వచ్చాను. ఉప్పు కూడా పెట్టి వచ్చేసిన తర్వాత నేనైతే టీ తాగి ఇంకా బట్టలు అయితే ఉతికేస్తున్నాను. ఇంకా లంచ్ అయితే వేదాంశకి చేసినప్పుడే చేసేసాను అన్నమాట. టమాటా కర్రీ, రైస్ చేశాను. ఇంకా మా ఆయన కూడా బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా అందుకని బట్టలు అయితే ఉతికేస్తున్నాను. వాటర్ అయితే బంద్ అయిపోయావి, అదే కుళాయి అయితే బంద్ అయిపోయింది. ఇంకా డ్రమ్ములో పట్టి పెట్టుకున్న వాటర్తోనే బట్టలు అయితే ఉతుకుతున్నాను. ఈ కన్నయ్య డ్రెస్సు ఇది ఇండిపెండెన్స్ డే రోజు వేసాను. అది ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నాను. చాలా పైకి అయిపోతుంది. ఇంకా ఇప్పుడైతే వానికి వేయడానికి కూడా రావట్లేదు. అప్పుడప్పుడు వేసుకోరా అంటే వాడైతే అంత ఇష్టంగా అయితే ఉండదు, దానికి వాడికైతే కంఫర్ట్ ఉండదు ఆ డ్రెస్, అందుకని వేసుకోడు. మొన్న ఇండిపెండెన్స్ రోజు మాత్రం వేసుకున్నాడు. కొంచెం కోటు అది ఇది ఉంటుంది కదా, వాడికి ఎందుకో నచ్చదనమాట. ఇంకా ఆ బట్టలన్నీ చిన్న బట్టలు అయితే ఫస్ట్ ఉతికేస్తున్నాను. ఇంకా నా చీరలు అవైతే వేరే బకెట్లో అయితే నానిపి పెట్టాను అన్నమాట. ఇంకా వేదాంశుది నాప్కిన్ అవన్నీ అయితే ఒకటే బకెట్లో నానబెట్టేసి అవైతే ఉతికేస్తున్నాను. మధ్యలో ఒకసారి అయితే లేచానన్నమాట. అటుకులు వచ్చాయి ఊళ్ళోకి, ఇంకా జొన్న అటుకులు, రాగి అటుకులు. ఆయన అయితే ఇంటి ముంగరకు వచ్చి తీసుకుంటావమ్మని అడిగితే 1/2 కేజీ అయితే తీసుకున్నాను అన్నమాట. 100కి 2 డబ్బాలు అటుకులు వేసాడు. ఇంకా 3 డబ్బాలు ఏమి చుడువ అంటారు కదా, రాగి అటుకులు, అవి కూడా తీసుకున్నాను. అవి తీసుకొని లోపల పెట్టేసి వచ్చి ఇంకా బట్టలు అయితే కంటిన్యూ చేస్తున్నాను అన్నమాట. ఇంకా మార్నింగ్ కాబట్టి ఎవ్వరు లేరు, అందరు పనిలోకి అయితే వెళ్ళిపోయారు. చుట్టుపక్కల అయితే ఎవ్వరు లేరు. నేను ఇంకా పక్కన వేరే ఒక అవ్వ అయితే ఉందన్నమాట, ఇంకెవ్వరు లేరు. ఇంకా బట్టలన్నీ ఉతికేస్తూ ఉన్నాను కదా. ఈ పని అయితే ఎప్పుడు పోస్ట్ పోన్ చేయకూడదు అనుకుంటున్నాను. అలా చేసేసరికి అయితే చాలా బట్టలు అయిపోయి చాలా టైర్డ్ అయిపోతున్నాను అనమాట బట్టలు ఉతికేసే వరకు. ఇంతకుముందు అయితే వాషింగ్ మిషన్ ఉండేది, అదైతే ఖరాబ్ అయిపోయింది. ఇంకా రిపేర్ చేయాలంటే ఆ మిషన్కి సరిపోయే కీబోర్డ్ అయితే లేదంట. అది చాలా ఓల్డ్ మోడల్, అది కీబోర్డ్ అయితే దొరకట్లేదు అని చెప్తున్నారు. అది ఎండకు అయితే బయట పెట్టేసాం కదా. ఒకరోజు కుక్క దాని మీద పోయి పడుకుందన్నమాట, పక్కల వాళ్ళ కుక్క. మా ఆయన వచ్చి దాన్ని కొట్టేసరికి అది వాషింగ్ మిషన్ నుంచి కిందికి దుంకేసింది. అది దుంకినప్పుడు దాని కాలు తగిలేసి కీబోర్డ్ అయితే లోపల వైర్ అయితే కలెక్షన్ పోయిందట. ఇంకా కీబోర్డ్ అయితే దొరకట్లేదు. వాషింగ్ మిషన్ అయితే ఇంకా రిపేర్ చేయించలేదు, ఇంకా రాదు కూడా అది రిపేర్ చేయడానికి. ఇక కొత్తది తీసుకోవాలంటున్నారు. ఇంకా అందుకని వస్తే ఇంకా ఇప్పుడైతే వాషింగ్ మిషన్ ఊరికే మూలకే పడేసాము. ఇంకా నేనే అయితే ఉతికేస్తున్నాను బట్టలు. ఇంకా బట్టలు ఉతికేస్తూ కొన్ని అయితే అద్దలిచ్చేస్తున్నాను అనమాట. ఇంకా వాటర్ కూడా తక్కువగా ఉన్నాయి. వాటర్ అయితే బంద్ అయిపోయాయి కదా, ఇంకా డ్రమ్ముల వాటర్తోనే అన్ని బట్టలకైతే సరిపోవాలనేసి కొన్ని టవాలలు, బట్టలు, అవి చిన్నపిల్ల మా వేదాంశ బట్టలు అవన్నీ ఉతికేసిన తర్వాత కొన్ని అయితే ఇలా టబ్బులో వాటర్ పోసి అద్దలిస్తున్నాను అనమాట. ఆ అద్దలిచ్చిన వాటర్తోనే మళ్ళీ నెక్స్ట్ స్ట్రిప్ అయితే బట్టలు ఉతికేస్తాను నేను. కూర్చుంటే ఎందుకో కంఫర్ట్గా అనిపించలేదు. మళ్ళీ లేచి అయితే బట్టలన్నీ అద్దేసాను అన్నమాట. ఇంకా మధ్యలో కొంచెం వాటర్ అయితే గలీజ్ అయిపోయాయి. ఆ వాటర్ అన్నీ అలాగే పెట్టేసి మళ్ళీ బకెట్లో కొన్ని వాటర్ తీసుకొని బట్టలు అయితే ఉతికేస్తున్నాను.
నేను రాగి అటుకులు అవి తీసుకున్నాను అన్నాను కదా, అదే వీడియో అయితే యాడ్ చేశాను. ఇంకా అవి అయిపోయిన తర్వాత మళ్ళీ బట్టలు అయితే అన్నీ అద్దేశాను. ఇంకా అద్దేసిన తర్వాత ఆ నీళ్ళు అయితే అలాగే పక్కన పెట్టేసి ఇంకో నీళ్ళు అయితే పోసుకొని ఇంకా కొన్ని బనీళ్ళు అవి ఉంటే అద్దలిచ్చేసాను అన్నమాట. అవి కొంచెం నీళ్ళు ఓడిస్తే బట్టలు త్వరగా ఆడతాయి. నాకైతే ఇలా ఒట్టిగా పిండేసుకోవడమే ఇష్టం అన్నమాట. అద్దేసి పక్కలో అయితే వాటర్ ఉడవడానికి అయితే వేయను. ఎందుకంటే కొంచెము వర్షాకాలం కదా, వర్షం అయితే అప్పుడప్పుడు వస్తుంది. అందుకని ఇంకో బట్టలు అయితే ఒట్టిగా పిండేస్తున్నాను. అలా పిండేస్తేనే బట్టలు త్వరగా ఆడతాయి అని అనుకుంటున్నాను. కాకపోతే అంటే ఈరోజు మోడంగా ఉంది, చినుకులు కూడా రాలుతున్నాయి. బట్టలు అయితే ఆరడం చాలా కష్టము. ఇంకా మళ్ళీ మధ్యలో తీయాలి, లోపలికి వేయాలి, బయటికి వేయాలి, లోపలికి వేయాలి, బయటికి వెళ్ళాలి. ఇలాగే 2-3 టైమ్స్ అయితే అవుతుందన్నమాట. వర్షం అయితే అస్సలు రావట్లేదు మళ్ళీ 1 వీక్ నుంచి. కాకపోతే అంటే చినుకులు పడి మొగులైతే అవుతుంది. నేను అదే అనుకుంటున్నాను. బట్టలు చాలా ఉన్నాయి, అన్నీ ఉతికేసాను, కానీ వర్షం వస్తే ఎలా అని చూద్దాం. ఒకవేళ కొంచెం ఒట్టిగా ఉన్నా ఇంట్లో అయితే మంచం పైన, చైర్స్ పైన, ఫ్యాన్ కింద అయితే వేద్దామని అనుకుంటున్నాను. ఇంకా అన్నీ అయితే అద్దేసిన తర్వాత కొంచెం నీళ్ళు అయితే గలీజ్ అయితే మళ్ళీ వేరే బకెట్లో అయితే కొన్ని మంచి వాటర్ తీసుకొని బనీన్లు అవన్నీ అద్దేసాను అన్నమాట. అవన్నీ నీళ్ళు ఒడవడానికి అయితే సైడ్కి పెట్టేస్తున్నాను. మొత్తం నీళ్ళు వచ్చిన తర్వాత బట్టలు మొత్తం కంప్లీట్గా ఉతకడం అయిపోయిన తర్వాత అయితే బట్టలన్నీ ఒకేసారి ఆరేస్తాను. తీగ కొంచెం చిన్నగా ఉంది, బట్టలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకదానిపైన ఒకటి వేయడానికి అయితే ఫస్ట్ చీరలు ఆరేసి ఆ తర్వాత వీటిపైన చిన్న చిన్న బట్టలు అవి అయితే ఆరేస్తాను. ఇంకా అందుకోసం అనేసి ఇలా కొన్ని ఉతికేసి అన్నీ ఒక దగ్గర అయితే మంచం ఉంది కదా, ఆ మంచానికి చివరైతే అలా పెట్టేసుకుంటాను. పెట్టేసుకున్న తర్వాత అన్ని బట్టలు అయిపోయిన తర్వాత అయితే ఇలా పెద్ద బట్టలు, చిన్న బట్టలు ఒక సైడుకు అన్నీ అయితే ఆరేస్తాను. అలాగైతే స్పేస్ అయితే సరిపోతుంది. లేకపోతేనంటే తీగ మొత్తం సరిపోదు అన్నట్లు అలాగైతే చేసుకుంటాను. ఇంకా బట్టలన్నీ ఆరేసిన తర్వాత ఎన్ని బట్టలు అయ్యాయో చూడండి. ఇన్ని బట్టలు అయితే మస్తు బట్టలు అయిపోయాయి. 3 డేస్కే ఇన్ని బట్టలు అయిపోయాయి. ఇంకా అటుకులు తీసుకున్నాను కదా, అవి అయితే వేదాంశ్ కోసం అయితే వేయిస్తున్నాను. ఇంకా వాడు వస్తాడు కదా అన్నీ వేసి స్నానం చేసుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత కొంచెం రైస్ అయితే తిన్నాను నేను. ఇంకా మధ్యాహ్నం 1 o'clock అవుతుంది. ఇంకా అందుకని వేదాంశ్ కోసం అయితే వాడు వచ్చే వరకు అయితే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేద్దామని తీసుకున్న అటుకులో నుంచి అయితే కొన్ని అయితే వేంపి పెట్టాను. అవి వేయించడానికి అయితే కొంచెం ఆయిల్ పోసుకొని అటుకులను అయితే ఫస్ట్ వేంపి పెట్టుకున్నాను. వేంపి పెట్టుకున్న తర్వాత అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేయించుకొని కొంచెం పసుపు అవి అయితే వేసి యాడ్ చేసుకొని మిక్చర్ అయితే రెడీ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి, బాగున్నాయి. ఇంకొంచెం ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ ఉప్పు కూడా యాడ్ చేశాను. చాలా బాగున్నాయి. ఇంకా తర్వాత అయితే సాయంత్రం 4 అవుతుంది. కొద్దిసేపు అయితే పడుకొని లేచిన తర్వాత నేనైతే టీ తాగేసి గిన్నెలన్నీ కడుగుతున్నాను అన్నమాట. ఏది లేకుండా అయినా ఉంటాను, కానీ టీ లేకుండా మాత్రం అస్సలు ఉండలేను నేను. ఇంక అందుకని ఈ మధ్య అయితే టీ చాలా తక్కువ చేశాను. అంటే తాగుతున్నాను, కానీ చాలా ఎక్కువ క్వాంటిటీలో కాకుండా కొంచెంగా ఉదయం కొంచెము, సాయంత్రం కొంచెం అయితే తాగుతున్నాను. ఒక కప్పులో హాఫ్ చేసుకొని అయితే తాగుతున్నాను. ఇంకా ఆఫ్ చేయాలని మా ఆయన అయితే మస్తు తిడతాడు, టీ తాగకని, కానీ అది తాగకుండా మాత్రం ఉండలేను. ఇంకా అందుకనేసి అయితే తాగేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగేస్తున్నాను. మా వేదాంశ్ వచ్చాడు కదా, మా వేదాంశ్ బాస్కెట్ అవన్నీ కడిగేసి లోపల పెట్టేసిన తర్వాత వేదాంశ్కి అయితే హోంవర్క్ చేయిస్తూ నేను చిక్కుడుగా అయితే గిల్లి పెట్టుకుంటున్నాను. రేపు మార్నింగ్ అయితే నాకు టైం ఉండదు. ఇంకా ఏదైనా ఇలా ఉంటే అన్నీ గిల్లేసి పెట్టుకుంటాను అన్నమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే కాకరకాయ ఫ్రై, చపాతీ చేద్దామని కాకరకాయ అయితే ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇలా లోపల నుంచి ఇత్తులు తీస్తే మా వేదాంశ్ బాగా తింటాడు ఇత్తులు. అందుకని వాని కోసం అయితే ఇలా లోపల నుంచి అయితే విత్తులన్నీ తీసి సపరేట్ చేసేసి ఇంకా లాస్ట్కి వేయించినప్పుడు చివర్లో వేస్తాను. ఇత్తులు తింటాడు. ఇంకా అదైతే ఇండక్షన్ స్టవ్ పైన పెట్టి కొంచెం వాటర్ వేసి అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే చపాతీ పిండి కూడా కలుపుకుంటున్నాను అన్నమాట. మినార్ పిండి అంటారు కదా, అదే ఎక్కువగా యూజ్ చేస్తాను నేనైతే. ఇంకా ఆ పిండి అయితే కొంచెం సాల్ట్, ఉప్పు వేసి కలిపేసిన తర్వాత వాటర్ సరిపోయినన్ని వాటర్ అయితే వేసుకుంటూ పిండిని అయితే మెత్తగా కలిపి పెట్టుకుంటాను. ఒక 10 నిమిషాలు అయితే అలా తడిపి పెట్టేసుకుంటాను. ఇంకా పెట్టేసి వాకిలి ఇల్లు కూడా ఊడ్చేసి వచ్చాను అన్నమాట. ఇంకా ఆలోపు ఇంకా కాకరకాయ ఫ్రైకి కూడా ఉడకబెట్టేసిన కాకరకాయ అయితే మెత్తగా అయిపోయింది. అది బంద్ చేసి
ఇంకా పెంక అయితే పెట్టేశాను కదా, అది వేడిగా అవుతుంది. ఇక్కడ చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా చపాతీలు అయితే నేను మా ఆయన వేదాంశ్కి ఒకటైతే చేస్తున్నాను. ఇంకా 2, 3 అయితే మిగులుతాయి, కానీ ఎక్స్ట్రా ఉండనిలే అన్నట్టయితే చేస్తున్నాను. ఇంకా చపాతీలు చేసేసిన తర్వాత పెంక అయితే అక్కడ వేడి పెట్టేసాను. పెంక అయితే వేడిగా అవుతుంది. చపాతీలు చేసేసి ఇంకా ఆయిల్ వేసి చపాతీలు అయితే కాల్చుకున్నాను. ఇంకా అవి కాల్చేసుకున్న తర్వాత కాకరకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. నేను అదే పెంకులో కాకరకాయ ఫ్రై అయితే చేస్తాను. ఈ ఉడకబెట్టేసిన వాటర్ ఉంటుంది కదా, అది పడేసి దాంట్లో కొంచెం మంచి వాటర్ అయితే వేస్తాను. చల్ల వాటర్ వేసి కడిగేసి అదే పెంకులో అయితే నూనె వేసి కాకరకాయ ముక్కల్ని వేసేసి రెడ్ కలర్ అయిన తర్వాత అవి పక్కకు తీసేసి అదే గిన్నెలో మళ్ళీ అదే పెంకు పైన, ఇప్పుడు గిన్నె అయితే పెట్టలేదు, పెంకు పైన చేస్తున్నాను కానీ కాబట్టి అదే పెంకులో కొంచెం ఆయిల్ వేసి ఇంకా ఈ ఉల్లిగడ్డ కూడా వేసేసిన తర్వాత అల్లం వెల్లిపాయ, పసుపు, కరివేపాకు అయితే వేసుకున్నాను. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసి కొంచెం డీప్ ఫ్రై చేసుకున్నట్టుగా ఫ్రై చేసుకున్నాను. ఇంకా అవి మొత్తం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత కొంచెం కారము, ఉప్పు, ధనియా పౌడర్ వేసుకొని కలిపేసుకొని టేస్ట్ చూశాను. చేదు కొంచెం ఏదో తక్కువైనట్టుగా చేదుగా అనిపించింది. అరే ఉప్పే మర్చిపోయాను కదా అన్నట్టు ఉప్పు అయితే వేసాను. నన్నేసి చూడు నన్నేసి చూడు అంటారు కదా ముసలి వల్ల, అలా అయిపోయింది. టేస్ట్ అనిపించలేదు. ఎందుకబ్బా ఇలా అయింది అనుకున్నాను. కాకపోతే ఉప్పు వేయలేదు, చప్పగా అనిపించింది. ఇంకా తర్వాత ఉప్పు వేసిన తర్వాత చాలా టేస్టీగా ఉంది. ఇంకా మాకు అన్నయ్యకి అయితే దానిలో నుంచి ఇత్తులు తీసి ఒక ప్లేట్లో అయితే వేసి ఇచ్చాను. ఇంకా కాకరకాయ ఇత్తులు అయితే తినేసాడు. వానికి మార్నింగ్ చేసిన టమాటా కర్రీ ఉంది కదా, అది రైస్ అయితే తిన్నాడన్నమాట. రైస్ మధ్యాహ్నం చేసింది కొంచెం ఉంటే ఇంకా అది తినేసాడు. మాకైతే చపాతీ ఉంది కదా, వాడి చపాతీ అయితే తినట్లేదు. చట్నీ అలా పప్పు అవి ఉంటే చపాతీ బాగా తింటాడు. ఎందుకో ఈరోజు అయితే చపాతీ తినట్లేదు. ఇంకా వాని ఇష్టంలే అనేసి ఇంకా రైస్ వరకే తిన్నాడు. బాయ్, ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ అయితే